హాయ్ ఫ్రెండ్స్, మీరు నాటుకోడి ఫ్రై చేస్తున్నాం. నాటుకోడి ఈరోజు కోపించి మా దగ్గరనే చేపిస్తున్నాం. మేమే అంతా చేసినాం. ఫ్రై అయితే సూపర్ అయింది ఫ్రెండ్స్. ఫ్రై కాదు కానీ కర్రీ చేసిండు ఆయన, బిఆర్ ఆయన చేసిండు. నాటుకోడి మాత్రం సూపర్ చేసిండు ఫ్రెండ్స్. మస్తు టేస్ట్ ఉన్నది. నేను చేసినా కూడా అంత మంచిగా చేయకపోదును. కోడి అయితే మస్తు చేసింది ఫ్రెండ్స్. అన్న మా వీడియోలు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ఎవరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అన్న. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా పెద్ద వీడియోలు చేయాలని ఉంది ఆలోచన. కొంచెం సపోర్ట్ చేయండి అన్న. మాకు కూడా ఫోను ఇది చిన్న ఫోన్ అన్న. పెద్ద ఫోన్ కొనుక్కునేంత సోమత కూడా లేదు నా దగ్గర. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. చూసిన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే నేను కూడా ఇది కేజీ బాగుంటుంది అన్న. కోడి 400 రూపాయలకి ఇచ్చిండు ఆయన. నాకు తెలిసిన ఆయన 400 రూపాయలకి ఇచ్చిండు కోడి. ఫస్ట్ టైం ఇట్లా కోపించి తీసుకొచ్చి మేము పొట్టు తీసి తీసి కట్ చేసి మేమే అన్నీ చేసినాం. నా ప్లీజ్ అన్న సపోర్ట్ చేయండి. మా వీడియోలు కూడా సపోర్ట్ చేయండి. అది పెద్ద ఫోన్ కదన్న, చిన్న ఫోనే ఇది. రియల్మీ ఫోను. ఎడిటింగ్ చేయాలన్నా, వీడియో అప్లోడ్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. ఇది అన్న ఫస్ట్ ఆయిల్ పోసిండు. తెలుగు రాదు, బిఆర్ అయినా. కర్రీ మాత్రం మస్తు చేసిండు అన్న. నాటుకోడి కర్రీ ఫస్ట్ ఉల్లిపాయలు వేసి చాలాసేపు మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చాలాసేపు వేపిండి అన్న. నాటుకోడి మొత్తం నూనెలనే వేపిండన్న. నీళ్ళు వేయకుండా మొత్తం నూనెతోనే వేసిండు. మొత్తం నూనెతోనే వేసిండు కర్రీ మొత్తం. లాస్ట్లో కొంచెం వాటర్ పోసిండు. కర్రీ మాత్రం సూపర్ చేసిండు అన్న. మస్తు చేసిన తింటుండే. ఉల్లిపాయలు మొత్తం అరగంట సేపు వేపిండు. చికెన్ మొత్తం రెడీ కానికి, కోడి మొత్తం కర్రీ కానికి మొత్తం గంట బాగు తీసుకున్నాడు. మొత్తం నీటికి గడుగుతున్నాడు. కాళ్ళు అంతా కూడా మంచిగా తీసినాం. మొత్తం కోడి కాళ్ళు పొయ్యి మీద పెట్టి ఒలిస్తే తుప్పుడు వచ్చింది పైన. నీట్గా సర్వ్ చేసినాం. అరగంట తర్వాత చికెన్ వేసిండు. ప్లీజ్ అన్న, వీడియోస్లో అందరూ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలు చేస్తా. ఫోన్ కూడా నాకు సరిగా లేదన్న. చిన్న ఫోన్ ఇది. చిన్న ఫోన్తోనే వేస్తున్న వీడియోలన్నీ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, ప్లీజ్ రిక్వెస్ట్. మొత్తం నూనెలో అయితే మంచిగా ఫ్రై చేసిండు. టమాటాలు కూడా లాస్ట్లో వేసిండు. టమాటాలు కూడా నాటుకోడి మసాలా, చికెన్ మసాలా మొత్తం దాదాపు నూనెల్ని గంట సేపు ఫ్రై చేసిండు. ఆయిల్తోనే ఫ్రై చేసిండు, గంట సేపు చేసిండు. లాస్ట్లో కొంచెం వాటర్ పోసిండు అన్న. టమాటాలు కూడా లాస్ట్లోనే వేసిండు. టమాటాలు వేసిన 10 నిమిషాలకు వాటర్ పోసిండు. ఒక గ్లాసులో అన్ని వాటర్ పోసిండు. కూర అయితే ఎగ్జామ్ ఉంది. చాలా మంచిగా చేసిండు అన్న. ఇంకోసారి కూడా చేయించుకోవాలి. నెక్స్ట్ చేపల ఫ్రై వీడియో పెడతా. దయచేసి సపోర్ట్ చేయండి. కోడి అయితే మా సైడ్ ఆపరేటర్ తీసుకున్నాడు 400 పెట్టి.
నాటుకోడి తినాలి అన్నది చాలా నుంచి ఈరోజు తీసుకున్నాడు. 400 తిని టేస్ట్ చెప్తున్నాడు ఆయన. సూపర్ వచ్చింది అంటుంటాడు. బాయ్ అన్న.